మనం నగరంలోని హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న భవానీ రెడ్డి ఎంపీసీ చదువుతుంది. ఈ అమ్మాయి మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకుందని కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు వారి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. అర్ధరాత్రి చేరుకున్నప్పటికీ కూడా వారు కడుపు నొప్పి అనే సాకుతోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డైరెక్ట్గా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మాకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు కానీ వారి కుటుంబీకులు సంబంధించిన వాళ్ళు వారి యొక్క బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. నిజానికి అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. చదువులో ఒకవైపు బాగానే ఉంటుంది, తర్వాత మిగతా విషయాల్లో కూడా అమ్మాయి మంచి ఉత్తీర్ణురాలు, తర్వాత చాలా స్మార్ట్ గా ప్రతి విషయంలో కూడా వ్యవహారికంగా ఉంటుంది. అటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. ఇది పూర్తిగా కళాశాల యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. దాదాపు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కావచ్చు, వారి బంధువులు కావచ్చు ఇక్కడ పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో వైబ్రెంట్ జూనియర్ కళాశాల ప్రాంతం అంతా కూడా అట్టుడికిపోతుంది. పూల కుండీలు కానీ అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సంఘాలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంజీఎం లో పోస్ట్ మార్టం లో అమ్మాయి మృతదేహాన్ని భద్రపరిచారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతుంది. ఇంకా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలంతా కూడా రోడ్డు మీద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. మనం చూడొచ్చు వివిధ విద్యార్థి సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. భవానీ కుటుంబానికి న్యాయం చేయాలని, 50 లక్షల నష్టపరిహారాన్ని కూడా అందజేయాలని వారి కుటుంబ సభ్యులు, తర్వాత విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటికీ ఈ సంవత్సరంలో ఇది ఒక 3వ హత్య. ఇలాంటి హత్యలను ఎప్పుడు కూడా రూపుమాపాలి. ఖచ్చితంగా వీటిని అరికట్టాలంటే ఖచ్చితంగా కళాశాల యాజమాన్యాన్ని మీద చర్య తీసుకోవాలి. కళాశాలను కూడా ఎక్కడ ఉన్నా కూడా వీటి బ్రాంచీలను కూడా మూసివేయాలి. ఒక పేరు మీద బ్రాంచ్ పర్మిషన్ తీసుకొని మరో పేరు మీద ఇలాంటి జూనియర్ కాలేజీలు నడిపిస్తున్నారు. ఇటీవలే జూనియర్ కళాశాల సంఘానికి విద్యార్థి సంఘాల కూడా వివాదం తలెత్తడం మనకు తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరొక ఉదంతం జరిగింది. దీనికి అధికారులు ఎట్లా స్పందిస్తారో కొద్దిసేపట్లో మనం వేచి చూడాల్సిందే. ఇదే ఉదంతానికి సంబంధించి భవానీ ఉదంతానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. డివైఎఫ్ కానీ ఇతర విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ప్రధానంగా విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటే ఈ ఉదంతంపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేయూ జాబ్కు చెందిన రంజిత్ మనతో ఉన్నారు. వారు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం. రంజిత్ భాయ్ చెప్పండి. ప్రధానంగా ఎవరైతే అమ్మాయి ఉన్న భవానీ రెడ్డి మృతిని అనుమానాస్పదంగా మేము చిత్రీకరిస్తున్నాం. ఎందుకంటే ఆమెది ఆత్మహత్య అనేది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తెలపాల్సిందిగా కోరుతున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రంలో మరియు వరంగల్ జిల్లాలో అనేక రకాలైనటువంటి ఆత్మహత్యలు జరిగాయి. ప్రైవేట్ కళాశాలలో, కార్పొరేట్ కళాశాలలో. వెంటనే ఈ యొక్క కార్పొరేట్ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజ్ పై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కనీసమైనటువంటి మానిటరింగ్ లేకుండా ఒకే కళాశాల పేరుపై 4-5 కళాశాల బ్రాంచ్లు నడిపిస్తున్నారు. కేవలం ఇంటర్మీడియట్ అధికారులు పైసలకు కక్కుర్తుపడి ఇష్టారాజ్యంగా నడుపుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఖబర్దార్ ఇంటర్మీడియట్ అధికారులారా, ఈ యొక్క విద్యార్థికి పూర్తి న్యాయం జరిపించే వరకు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నట్టు యావత్ ప్రజా సంఘాలుగా మేము పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. రంజిత్ భాయ్, ఈ ఉదంతంతో సంబంధం లేకపోయినా ఇటీవలే కొన్ని కాలేజీ యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ కు, జిల్లా యంత్రాంగానికి కూడా విద్యార్థి సంఘాల మీద ఫిర్యాదులు ఇచ్చాయి. మీ స్పందన చెప్పండి. విద్యార్థి సంఘాల మీద ఫిర్యాదు అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కళాశాల యాజమాన్యాలను వారు అక్రమంగా నడుపుతున్నటువంటి కాలేజీ యాజమాన్యాలు దాన్ని ప్రశ్నిస్తే ఈ రోజు కేసులు మోపేందుకు అనేక రకాలమైనటువంటి వదంతులు సృష్టిస్తున్నారు కాలేజీ యాజమాన్యం. కాబట్టి ఇక్కడైనా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇక్కడ విద్యార్థి సంఘాలుగా తోటి విద్యార్థిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీకు ఇలాంటి దారుణ పునరావృతమైన ఈ సందర్భంగా మేము కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భవానీ ఉదంతానికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఏం అనుమానిస్తున్నారు? వైబ్రెంట్ అకాడమీ అనేది వాస్తవానికి ప్రభుత్వ అనుమతి లేకుండా యథేచ్ఛంగా నడిబొడ్డులో నడుపుతా ఉన్నారు. ఏదైతే కాలేజీ యజమాని ఒక వేధింపుల వల్లనే విద్యార్థి పైన యజమాన్యం ఏదైతే ఈ వైబ్రెంట్ అకాడమీ యజమాన్యం ఒక ప్రజల వల్లనే ఒత్తిడి వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ జూనియర్ కళాశాలలో ఆటలాడుకో గ్రౌండ్ లేదు, వాళ్ళు ఆటలాడుకోవాలంటే ఒకటి వాళ్ళ ఆటలు పాటలు అన్ని దాని ద్వారా వాళ్ళు మానసిక కుంగిపోయి ఈ రోజు ఈ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వరుసగా ఆత్మహత్య జరుగుతూ ఉన్నాయి. దాన్ని పూర్తిగా వైబ్రెంట్ అకాడమీ బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే బాధ్యత కుటుంబానికి ₹1 ఎక్స్చేంజ్ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది వైబ్రెంట్ కాలేజ్ యొక్క జూనియర్ కాలేజ్ యొక్క హత్యగా మేము బాధ్యత భావిస్తా ఉన్నాం. కాబట్టి స్థానిక
పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అదే విధంగా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా యథేచ్ఛంగా నడుపుతున్న వైబ్రేట్ జూనియర్ కళాశాలను వెంటనే మూసివేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైబ్రేట్ అకాడమీలో భవానీ రెడ్డి అనేటటువంటి మహిళ నిన్నటి రాత్రి మరణించినప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి దానికి పరిష్కారం చూపట్లేదు. ఇలా దాదాపుగా ఈ వరంగల్ జిల్లాలో అక్రమంగా అనుమతులు లేకుండా అనేక కళాశాలలు పెట్టుకొని ఇలా వరుసగా మన వరంగల్ జిల్లాలో చూసుకుంటే వరుసగా ప్రైవేట్ కళాశాలలో ఇది 3వ హత్య. అంటే విద్యార్థులని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి, ఒత్తిడిలకు గురి చేసి ఇలాంటి హత్యలు చేస్తా ఉన్నారు. వీటిపైన ఏసీపీ గారు, సిపి గారు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు మీకు కృషి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కుటుంబానికి, భవానీ రెడ్డి కుటుంబానికి కళాశాల యాజమాన్యం 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యాన్ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రజా సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ ప్రైవేట్ కళాశాలలు అనుమతులు లేకుండా నడిపిస్తా ఉన్నారు కాబట్టి వాటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న కళాశాలలు ఏవైతున్నాయో వాటిని అన్నింటిని కూడా రద్దు చేసి వాటిని సీజ్ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏవైతే కళాశాలకు అనుమతులు లేవో వాటిని మూసివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. కళాశాలను అన్నింటిని కూడా కళాశాల యజమాని అందరినీ పిలిచి వారికి ఒక అవగాహన తరగతులు నిర్వహించి ఇలాంటి సంఘటనలు ఎదురు కాకుండా మీరు చేస్తారని చెప్పి మీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఒక ఇన్సిడెంట్ జరగగానే స్పందిస్తున్నారు, తర్వాత దాని ఫాలో అప్ అనేది జరగటం లేదనేది ఒక ఆరోపణ ప్రధానంగా వినిపిస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ లో విద్యార్థి సంఘాలు ఇక్కడ అంటే హన్మకొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలు ఒక కాలేజీకి పర్మిషన్ ఉంటే 5-6 బ్రాంచెస్ నడుపుతున్నారు అని చెప్పేసి, దాంతో పాటు ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అనుమతులు లేకుండా, ఆ జీవోలను పాటించకుండా కాలేజీలు నడుపుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కలెక్టర్ గానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి డిఏఓ గానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు విద్యాశాఖ ఉన్నది. ఇది పూర్తిగా విద్యాశాఖ వైఫల్యంగా విద్యాశాఖను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతో పాటు ఈ రోజు భవానీ రెడ్డి మృతికి సంఘీభావంగా మద్దతుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు వారి కుటుంబానికి మద్దతు తెలియజేస్తూ ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మా 3 డిమాండ్లను తెలియజేస్తున్నాం. డిఐఓ గారు ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం లేదు. ఈ వైబ్రెంట్ కాలేజ్ ఏదైతే ఉన్నదో ఈ అకాడమిక్ ఇయర్ లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు పలు దఫాలుగా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనికి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. ఈ వైబ్రెంట్ కళాశాల ఏదైతే ఉన్నదో ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ నామ్స్ ప్రకారము దీని వైషమ్యాలు గాని, తరగతి గదులు గాని లేవు. కోడి పిల్లలు అగ్గిపెట్టెల్లో ఎట్లయితే ఉంటాయో పిల్లలను ఆ విధంగా హింసిస్తున్నారు. తర్వాత వారికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఇందులో లేవు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కలెక్టర్ గాని, డిఐఓ గాని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారు వచ్చి దీన్ని ఇన్స్పెక్షన్ చేసిన పాపాన పోలేదు. దీని హత్య ఈ కాలేజీ యాజమాన్యంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ అంటే విద్యాశాఖ యంత్రాంగం కూడా ఈ భవానీ రెడ్డి హత్యకు వారు బాధ్యులని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటు ప్రధానంగా భవానీ రెడ్డి కుటుంబానికి ఈ కాలేజీ యాజమాన్యం 50 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు డిఐఓ గారు వెంటనే వచ్చి ఈ వైబ్రెంట్ కళాశాలను సీజ్ చేసి, దాంతో పాటు ఈ నివేదిక అంటే ఏదైతే ఈ భవానీ రెడ్డి చనిపోయిన దానికి కారణాలు ఉన్నాయో ఆ కారణాలను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక అందించి తద్వారా ఈ ఏదైతే కాలేజీ యాజమాన్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే రిమాండ్కు తరలించి భవిష్యత్తులో ఇట్లాంటి ఇంకొక సంఘటన జరగకుండా, భవిష్యత్తులో ఇంకొక విద్యార్థిని చనిపోకుండా ఈ యంత్రాంగం మొత్తం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మేము అంటున్నాం అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇది 3వ హత్య, దాదాపు జూనియర్ కాలేజ్లో 3వ హత్య. మరి మనం మాట్లాడుకుంటే ఒక ప్రైవేట్ స్కూల్లో జరుగుతలేవు, డిగ్రీ కాలేజ్లో జరుగుతలేవు, బీటెక్ కాలేజ్లో జరుగుతలేవు. ఈ కేవలం ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎందుకు జరుగుతున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రధానంగా విద్యాశాఖ అధికారి బేషరతుగా ఇంకో అర్ధ గంటలో రాకపోతే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే దీన్ని సీజ్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, రాజేందర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి, బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. నా పేరు బాషిపన సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. హన్మకొండలోని వైబ్రెంట్
జూనియర్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలోనే ఉన్నాం. మనం వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో వాళ్ళ బంధువులంతా సంబంధించినంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదని వాళ్ళ యొక్క ఆరోపణ. ప్రధానంగా వాళ్ళ సమీప బంధువులను ఒకసారి అడిగి తెలుసుకుందాం. మా పేరు సుమలత అండి. ఏం జరిగింది మీకు తెలుసు? మా పాపకు 8 గంటలకు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పిందని వాటని చెప్తుంది. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ కి ఇన్వైట్ చేయాలి కదా, మీరు ఇన్వైట్ చేయలేదు. సరే మా పాప లంచ్ కి రాలేదు. మా పాప లంచ్ కి రానప్పుడు స్టడీ అవర్స్ కి వెళ్ళలేదు. స్టడీ అవర్స్ కి వెళ్ళినప్పుడు కూడా మా పాపని మళ్ళీ అప్పుడు కూడా యాజమాన్యం వచ్చి వాళ్ళని అడగనుండే కదా, కాలేజీ వాళ్ళు అడగలేదు. మా పాప పోయి అందులో పడుకున్నది, సూసైడ్ చేసుకున్నది అని చెప్పిండు. మా పాపకు సూసైడ్ చేసుకునే అంత అది లేదు. మా పాప ధైర్యవంతురాలు. మా పాప భవాని మంచిగానే ఉండదు, అందరితో మాట్లాడాలి. మేము మాట్లాడకున్నా గానీ మా కోడలు వచ్చి మాట్లాడేది. మా కోడలు మమ్మల్ని పలకరించి మాట్లాడేది. అట్లా తెలియకుండా 11 గంటలకు మీరు తీసుకుపోయి మర్చరీ రూమ్ లో ఎట్లేస్తారండి మీరు? కాలేజీ యాజమాన్యం ఎవరికండి ఆ హక్కు ఉంది? హెడ్ మాస్టర్ అసలు ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు ఇన్సిడెంట్? మాకు తెలియదండి. పేరెంట్స్ ఫోన్ చేసిందంట, మీ పాప కడుపులో నొప్పిస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఎంత డబ్బులైనా మేము పెట్టుకుంటామని ఫోన్ వచ్చింది. తీరా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మీ పాప చనిపోయింది, ఎంజిఎం లో ఉందని చెప్పినారు. ఆరోగ్య సమస్యలు ఏమి లేవు, యాక్టివ్ ఉంటది పాప. ఇంతకు ముందు హాస్టల్లో చదివింది, 9th 10th ఇక్కడ శ్రీహర్షలోనే చదువుకుంది. పిల్లిడికి రావాలి, ఆ పడి చెప్పే గాడి మాకు రావాలి. ఉంచాలి, ఆ కట్ట ఇడవాలి, ఫోటో తీయాలి. ఆడ తీసుకోపోయిళ్ళు, ఆడ చనిపోయింది, కొరిపానం ఉంటే దమ్మున ఫోటో కనబడాలి. ఆడ తీసుకోపోయిళ్ళు, ఆడ తీసుకుపోయినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు చెప్తారు కదా, మేము పోయేదాకా ఉండాలి కదా. వాళ్ళు మనతో చెప్పారా డాక్టర్లు ఇట్లా తీసుకొచ్చిళ్ళు బీమారికి ఇట్లా అయిందని, మేము అని చట్ట తీసుకొని పోదు కదా. నువ్వు గంత పట్టించుకోకుండా అన్నానికత్తా పట్టించుకోలేదు. నువ్వు ఎవరను వేరే వాళ్ళను ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మనుషులు, వాళ్ళని చూడవాను రమ్మాను 2 గంటల దాకా తలుపులు పెట్టుకుంటేనట వాళ్ళు వచ్చి పిలిస్తే ఓ అన్నదట. మళ్ళీ పోయి మరి ఓ అంటలే, ఓసారి ఓ అన్నదని ఒకరు చెప్తారు, ఓసారి మళ్ళీ పిలిస్తే ఓ అంటలేదని ఒకరు చెప్తారు. మరి ఓ అన్నప్పుడు మీరు ఎవరు పట్టించుకోరు, రారు, దీవనారు. ఈ బెడ్ మీ సొంట వాళ్ళు 2 ఆడలు ఎత్తది బెడ్. ఎన్ని గంటలకు ఫోన్ వచ్చిందటమ్మా వాళ్ళ దగ్గర నుంచి? 4 గంటలకు 11 గంటలకు పేరెంట్స్ కి 11 గంటలకు ఫోన్ చేసిల్లట. వాళ్ళు 3.5 జర్నీ 1.5 అవర్ లో వచ్చిల్లట. అప్పటికి వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదట. మళ్ళీ తర్వాత కాల్ చేస్తే మీ బాడీ ఎంజిఎం లో మ్యాచర్ లో ఉంది అని చెప్పారట. అత్తయ్యనైతే బంధువులు చాలా మంది ఉన్నారు, స్నేహితులు బంధువులు కూడా, ఎందుకంటే అమ్మాయి కూడా అట్లా ఉండేది. అవును సార్, ఊరు మొత్తం వచ్చిళ్ళు వాళ్ళ కోసం, చాలా మంది వచ్చిళ్ళు.